ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాలకృష్ణ భగవాన్ की, సద్గురు महाराज की, జగదంబ మాతా की. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం. ప్రబోధ సుధాకరములో ద్విధా భక్తి ప్రకరణాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొట్టమొదట వైరాగ్య ప్రకరణం చెప్పారు. తరువాత ఆత్మబోధ, ఆత్మజ్ఞానం యొక్క ప్రకరణాన్ని సుస్పష్టంగా విడదీసి చెప్పేశారు. ఇక మూడవది ఏంటి, ఇప్పుడు మనకి భక్తి ప్రకరణం. అది అందులో భక్తి రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సాకారాన్ని ధ్యానించే వాళ్ళు కొంతమంది, నిరాకారాన్ని మననం చేసేవాళ్ళు. అది కూడా ధ్యానం అనుకోండి. ఎక్కడ మనస్సు ఏం రమిస్తుంటే అదే ధ్యానం ఏమంటారు. ఇప్పుడు మూర్తి మీద ధరిస్తే మూర్తి తన యొక్క స్వరూప స్థితి చింతన చేస్తే అది అంతే చింతనే కదా ధ్యానం అంటే. ధ్యేయ చింతాయాం ధాతు, ధ్యేయ చింతాయాం ధాతు, అదే చింతన. ఎక్కడ చింతన చేస్తే అదే ధ్యానం. ఎక్కడికి వెళ్ళాం, ఒక వ్యవహార చింతన చేస్తే వ్యవహారిక ధ్యానం, అర్థమైంది కదా. శాస్త్ర చింతన చేస్తే శాస్త్ర చింతన ధ్యానం, పారమార్థిక చింతన చేస్తే పారమార్థిక చింతన ధ్యానం, ఓ ధర్మచింతన చేస్తే ధర్మ ధ్యానం, కర్మచింతన చేస్తే కర్మ ధ్యానం, స్వరూప చింతన చేస్తే స్వరూప ధ్యానం. ఇది అందుచేతే రెండు పెట్టారు. ఒకటేమో అందులో పోతుంది, తెక్కినవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఒకటేమో అసలు దానికి పోద్ది, ఇంకెన్ని ఉన్నాయి అన్ని పెసలన్నీ ఒకటే. ఈ ప్రకారముగా చెప్పి 172వ శ్లోకంలో చెప్పబోతున్నారు.
ఆ స్థూలభక్తి స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నారు. నిన్న అంతఃకరణ శుద్ధి ఎలా చేసుకోవాలో అంతఃకరణ శుద్ధి ఉన్నది, అది బాగా చెప్పారు. ఇప్పుడు స్వరూప చింతనతో మొట్టమొదటి ఏమిటి? స్థూలభక్తి స్వరూపం. స్వాశ్రమ ధర్మాచరణం కృష్ణ ప్రతిమార్చనోత్సవ నిత్యం వివిధోపచారకరణై హరిదాసై సంగమ శశ్వత్ అది చెప్తున్నారు. ఇప్పుడు స్వాశ్రమ ధర్మ ఆచరణం కృష్ణ ప్రతిమ అర్చన ఉత్సవ వివిధ ఉపచారకరణై హరిదాసై సంగమ శశ్వతో విధానాన్ని బోధిస్తున్నారు. నిత్యం నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉన్న పరమాత్మను కాదు, ఇక్కడ ప్రకరణాన్ని పెట్టి నిత్యాన్ని చూసుకోవాలి. నేను ప్రతినిత్యం తింటానంటాడు, అంటే ప్రతి పరమాత్మతో నా స్వరం తింటానంటాడా? ప్రతినిత్యం పోతానంటాడు. అందుకనే నిత్యము అంటే అదేమిటది? త్రికాలాబాధ్యత్వం, నిత్యత్వం, సత్యత్వం రెండు ఒకటే ఆత్మకి. ఇక్కడ నిత్యం ప్రకరణాన్ని బట్టి నిత్య శబ్దాన్ని వాడుకోవాలి. అర్థమైంది? నిత్యం ప్రతిదినం ఏం చేయాలి? స్వాశ్రమ ధర్మాచరణం. ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. ఆశ్రమాలు మనకన్నీ 4: 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థ, 3 వానప్రస్థ, 4 సన్య. అది క్రమంగా వెళ్ళే వాళ్ళకి ఏ చింత లేకుండా, ఇతర ఆలోచన లేకుండా ఉండడానికి క్రమ సన్యాసం పెట్టారు. అర్థమైంది కదా? ఒకదాన్ని చోటు వెళ్ళిపోయినప్పుడు ఆ ఆలోచనే పోతుంది. ఒకదాని నుంచి ఒకసారి గెంతేస్తే మధ్యలో మెట్లు ఎక్కలేదు కాబట్టి అది ఆ మెట్లు ఎలా ఉంటాయా అని మళ్ళీ ఆలోచన వస్తుంది. అర్థమైంది కదా? అందుచేత మెట్లు సోపానంగా ఎక్కితే పర్లేదు, లిఫ్ట్లో పోయామంటే ఏ మెట్లు కనపడతాయి? మనగా కనపడవు. నువ్వు మెట్లు చూడలేదా? అయ్యో దా పక్కన ఎలా ఉన్నాయి డిజైన్స్ అవి ఇవి, మళ్ళీ ఇటు వస్తాడు. అందుకని మళ్ళీ పైకి వెళ్ళి కింద దేని ఎందుకులే అని, అందుకనే మొట్టమొదటి మనకు 4 ఆశ్రమాలు వరుసగా పెట్టేశారు. అర్థమైంది కదా? సరే యదహరి విరజేత్తు తదహరి ప్రవృజేత్తు అది ఇక మన వైరాగ్యాన్ని బట్టి ఉంటుంది. వైరాగ్యాతిశయత్వాత్తు నియమో నభవతి. అర్థమైంది కదా? వాడికి ఏమి నియమం లేదు వైరాగ్యం ఉన్నవాడికి. వాడు బ్రహ్మచర్యం అంటే సన్యాసానికి పోవచ్చు. అర్థమైంది కదా? అది మళ్ళీ అక్కడి నుంచి కింద రాకుండా ఉండడానికి క్రమం పెట్టాడు. అర్థమైంది కదా? పైకి వెళ్ళి కిందకి రాకుండా కింద నుంచే పైకి వెళ్ళు. ముక్తి ఎందులున్నా వస్తుంది. ముక్తికి ఏం పెద్ద పర్వాలేదు. తగిన ఆడంబరాల కోసం అయితే ఏదో ఒకటి ఉండాలి, కానీ ముక్తి కోసం ఏం అక్కర్లే. నిరాడంబర జీవనమే ముక్తి అనమాట. అర్థమైందా? అందుచేత అది బ్రహ్మచర్య ఆశ్రమంలో నియమాలన్నీ చక్కగా సంధ్యావందనము, గురుసేవ, గురుకుల విద్యాభ్యాసము ఇత్యాదులు. ఈ గృహస్థాశ్రమానికి వచ్చిన తర్వాత దైవయజ్ఞము, ఋషియజ్ఞము, అతిథియజ్ఞము, భూతయజ్ఞము, ఈ విధంగా మనకి పితృయజ్ఞము ఇవి ఆచరణ. అదే వానప్రస్థకి. వానప్రస్థ అంటే ఎవరికి వారే వానప్రస్థలా కావాలి. ఏమే గృహస్థులు అవ్వలేదా? అలాగే కదా, వానప్రస్థం చేసిన వాడు ఇంట్లో ఉండడు. గృహస్థులు పెళ్ళయిందా తినేసి ఏమిలే నువ్వు గృహస్థుడు అయిపోతే బాగా సరిపోద్ది అంటారు, కానీ నువ్వు వానప్రస్థులో ఉండరు. ఒక్కటి చెప్తాను ఇంట్లో, ఒక్కటి చెప్పడా? ఆశ్రమం అయితే ఉంది, ఏమే దాని శవుడు సన్యాసం లేకపోయినా వానప్రస్థాశ్రమం చెప్పాలి కదా. ఏమే నువ్వు అయిపోయింది, 60 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినా ఇక్కడ నువ్వు వానప్రస్థం అంటే వనానికి పొమ్మంటే అది పూర్వం రీతి. ఇప్పుడేం వనానికి పోవక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళినా సంసారమే. అందుకని ఇంట్లోనే సన్యాసం ఉండాలి. కాబట్టి వానప్రస్థం అంటే బాధ్యతలు ఇచ్చి ఇక వాళ్ళు ఏమవుతారో చూసి చూడనట్టు ఉండాలి. అది వానప్రస్థం. అర్థమైంది కదా? దానికి అడ్డు లేకుండా ఉండాలా, వాళ్ళకి చూడలేదు అనిపించుకోకుండా ఉండాలి. అర్థమైంది కదా? ఇక రోజు మనం ఏం చేస్తాము, ఇక వాళ్ళని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే అమ్ముని మన వాళ్ళని, ఆ మన వాళ్ళు, ఈ మన వాళ్ళని. అర్థమైంది కదా? ఇంక మరి ఏం చేస్తాం, మనకి ఏం పని తోస్తుంది, టైం పాస్ కాదంటారు. ఏం టైం పాస్ కదా? దగ్గర వానప్రస్థాసి ధర్మం చూసుకొని హాయిగా చక్కగా భార్యాభర్తలు చక్కగా ఆ టైం ప్రకారం జపమో, ధ్యానమో, సత్సంగమో చూసుకొని ఉండాలి. పెళ్ళిళ్ళు అన్నీ చేసిన తర్వాత వానప్రస్థం అంటే ముందు కాదు,
పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏమి ఓ కొడుకు పుట్టిన తర్వాత అది కూడా పౌత్రం దృష్ట్యా వనం చర్యత్ అన్నాడు. అదే కదా, పౌత్రం దృష్ట్యా వనం చర్యత్. నీ పుత్రుడు పుట్టినాకే చెప్పాడు కానీ పుట్టకుంటే వెళ్ళిపోతే ఎవడు పోస్తాడా బాధ్యతలని? 9 ఏళ్ళు మొయ్యాలి, సంవత్సరానికి సేవ చేయాలి, 5 ఏళ్ళు మా తాతగారు చేస్తారా? అందుకే చెప్పాడు పౌత్రం దృష్ట్యా వనం చర్యత్ అని. అది అందుకే ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో నుంచి ఎక్కడ పోకూడదు. వనం చర్యత్ అంటే మనం ఉండేది వనంగా తయారు చేసుకోవాలి. పూలబాటగా అంటే పూలేసి మొక్కలు కాదు, మన హృదయం వనంగా చేసుకోవాలి. వనంగా చేసుకోవాలంటే వాసనలు వదులుకోవాలి అంతే. వాసన ఉంటే వనం, వాసన ఉంటే అరణ్యం, వాసన లేకపోతే వనం. అదైందా? అందుచేత ఇవి ఆ తర్వాత సన్యాసం. ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ధర్మ ఆచరణ. ఈ ఆచరణ ఏం చేస్తుంది మనకి? ఈ ఆచరణ అన్నటువంటిది ఒకవేళ ఆత్మజ్ఞానం పొందలేకపోతే వచ్చే జన్మ మంచిది వస్తుంది. ఎన్నిసార్లు మీకు చెప్పే ఉన్నాను, కంఠస్థం అయిపోవాలని మీకు. స్వకర్మ ఏమే వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టా ప్రేత్య కర్మఫలం అనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి కుల రూప ఆయు సుఖ మేధసో జన్మ ప్రతిపాద్యంతే అని మనకి గౌతమ స్మృతి చెప్తుంది. మామూలు స్మృతుల్లో ఉన్నాయని. అందుచేత వర్ణాశ్రమాచ స్వకర్మనిష్టా, ఆ స్వకర్మ తన యొక్క ఏ ఆశ్రమం ఉన్నవారు ఆ కర్మనిష్ట చేసుకుంటే ప్రేత్య ఈ చనిపోయిన తర్వాత ఏమవుతాడు? కర్మఫలం అనుభూయ ఎక్కడికో లోకానికి పోతాడు. లోకాలు ఉన్నాయి కాబట్టి పోతాడు, లేకపోతే ఏమీ లే పోతాడు. అనుభూయ అక్కడ మిగిలిన శేషంతో మంచి సుఖవంతుల ఇంట్లో, మేధా సంపన్న ఇంట్లో, అర్థమైంది కదా, మంచి విచారం లేని ఇంట్లో, ఎవరూ లేదని ఉండదు, పుత్రులు లేని ఉండదు, పెళ్లి కాదని ఉండదు, అర్థమైంది కదా. అన్ని అంగభూషణాలతో ఉన్న ఇంట్లో పుడుతుంటారు, మళ్ళీ పోతుంటారు, మళ్ళీ వస్తుడు. మంచి ఇది అనమాట. సుఖ దుఃఖాలు అనిపిస్తూ పోతూ రావడం. ఇది ఒకవేళ ఆత్మజ్ఞానం కలిగిందా ఇంకొచ్చేది లేదు. అది ఈ రెండు. ఇక ఆ ధర్మాలు పాటించుకొని, ఎందుకంటే ముందే పెట్టారు అది. ఒకటి పాటిస్తే ఇంకెందుకులే, అది పాటించి ఇది వద్దనేస్తాం మనం. అర్థం అలా కాకుండా అది పాటిస్తూ కృష్ణ ప్రతిమార్చన ఉత్సవ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతిమ అంటే ఎవరికి దేవుడిస్తే ఆ ప్రతిమ. మరి అక్కడ 100 పేర్లు రాయాలంటే మొత్తం ఇదంతా పేజీల్లో అయిపోద్ది. అందుచేత ఎక్కడ ఒక దగ్గర ఏదో దేవుడినో రాముడినో పెడతారు. ఆ దేవుణ్ణి అందరూ చేయాలని లేదు, ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వారు చేసుకుంటే అదనమాట కృష్ణ ప్రతిమార్చన ఉత్సవ. ఏమిటి కాబట్టి ఆ ప్రతిమార్చన ఎందు మనకేంటి ఉత్సాహం ఉండాలి. అర్థమైంది కదా. ఉత్సాహమే ఉత్సవం, ఇంకేమీ లేదు. ఉత్సవమే ఉత్సాహం. కాబట్టి దాని ఎందు ఎప్పుడూ కూడా ఆ అర్చన బాగా చేసుకొని అర్చనో లేకపోతే పూజో లేకపోతే స్తోత్రమో ఏదో ఒకటి. అందుకే అన్నారు ఏమిటంటే వివిధోపచారకరణై. ఆ యొక్క ఆ కృష్ణ ప్రతిమార్చన ఏమిటి? వివిధం, ఎవరికొకలాగా ఉంటుంది. ఒకరికేమో ఒక స్తోత్రం చదివేస్తారు, పుష్పేసిపోతారు, ఒకరు అష్టోత్తరం చదివి వెళ్ళిపోతారు, ఇంకా టైం ఏం పని లేని వాళ్ళు శాస్త్రం చదువుకుంటారు. అర్థమైంది కదా. అది ఇంకా టైం ఉంటే బాగా వండి పెడతారు, ఏమిటి పెడితే 10 బెల్లం పొడి పెట్టి పోతారు. ఏదైనా పర్లేదు. అర్థమైంది కదా. అది 10 బెల్లం పొడి పెట్టావో బూర్లు ఉండేవో ఆయన చూడరు. అది ఎలా ఉండే ఎలా పెట్టావని చూస్తాడు అంతే. అర్థమైందా. అందుచేత వివిధ ఉపచార కరణై. ఇన్ని సాంప్రదాయాల్లో ఎన్ని రకాల కరణాలు ఉంటాయి, సాధనల ఏదైనా పర్వాలేదు. ఆ విధంగా హరిదాసులు అంటే ఆ యొక్క భక్తుడు అన్నమాట. హరిదాసులు అంటే అర్థం ఏంటి? ఆ భగవంతుడి యొక్క భక్తుడు అనమాట. అర్థమైంది కదా. ఆ భక్తులతో శాశ్వత అంటే శాశ్వత సంగమ, ఎల్లప్పుడూ కలయిక ఉంచుకోవాలి. ఏమంటే భక్తుల యొక్క కలయిక ఉంచుకోవాలి. భక్తులు ఎవరు? సజ్జనులు అనమాట. సజ్జన సాంగత్యం అన్నటువంటిది ఈ యొక్క సంసార సాగరాన్ని దాటడానికి ఒక నౌక లాంటిదని శంకరాచార్యులు వారు మనకి చెప్పేశారు. భవతి భవార్ణవ తరణే నౌక అన్నారు. కాబట్టి త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక.
త్రిజగతి మూడు జగముల్లో శేకా సజ్జన సంగతి ఒకే ఒక సజ్జన సాంగత్యము భవతి ఏది భవార్ణవ భవార్ణవుని భవతి తరింపి నావా అన్నారు. అందుచేత మనం ఏం చేయాలి? భక్తుల ద్వారా ఇప్పుడు కూడా ఏమి ఆ భక్తులు కొంచెం కఠినంగా ఉండొచ్చు ఏమి మరీ వారు ఏమిటి అంటే ఆ కుటిలత్వంగా ఉన్నవారు కాకుండా ఉండాలి. కుటిలత్వంగా ఉండి కఠినం ఉంటేనే కొంప ముంచుతుంది. కుటిలత్వం లేకుండా కఠినం ఏమీ చేయదు. అరుస్తున్న కుక్క ఎప్పుడూ కరవదు, చప్పులు లేకుండా వచ్చి కాలు పెట్టేస్తుంది, అది కుటిలత్వం అన్నమాట. అందుచేత అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, అరిసిన కుక్క ఓరా అరుస్తుంటే కరుస్తుంది అంట. బాబా నువ్వు అరిసిన కుక్క ఎప్పుడు కరవదు సామెత అన్నమాట. కాబట్టి ఈ గొప్ప వాళ్ళందరూ కూడా గట్టిగా చెబుతారు, అంతేగాని హాని చేయరు. కుటిలత్వం లేని బుద్ధిగా ఉండాలి, అది అన్నమాట. అందుచేత అటువంటి వాళ్ళ చేత ఏమిటారు కొంచెం మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. మా గట్టిగా మాట్లాడుతున్నాం, అంత గట్టిగా చెప్తున్నారేట వాళ్ళు. వాళ్ళ దగ్గర పోకూడదులే మనం, మెల్లగా చెప్పే వాళ్ళు బోళ్ళ మంది ఉంటే వెళ్తా మనకెందుకు అని అనుకోకూడదు, అర్థమైంది కదా. కాబట్టి సజ్జనుండు పలుకు చల్లగా అని అంటాడు. ఓసారి చల్లగా వేడిగా కూడా ఉంటాయి. చల్లట వేడి, అది చల్లట్లో వేడి, నులివేడి అనమాట, పూర్తి వేడి కాకుండా. అందుచేత ఆ ప్రకారముగా హరిదాసై ఒకరోజు ఈరోజు సంగం చేసి రేపు మళ్ళీ దాన్ని నిస్సంగం చేయకూడదు, అర్థం కదా. ఆ సంఘం ఎల్లప్పుడూ శశ్వద్భవ, అందుచేత ఎల్లప్పుడూ ఉండాలి ఆ సంఘం. ఎందుకు అది ఉన్నదనుకోండి, ఒకరికొకరు ఏం చేస్తారు, అందులో ఏమైనా మంచి వాక్యాలు వస్తుంటాయి, వీరితో వారికి ఉంటాయి, వారితో ఇది ఉంటాయి. వారు చెప్పండి నేను వినడం అది ఎందుకు దండగా. ఎవరైనా మనకి దీంట్లో ఒక్కటే అది ఎవరు మంచి వాక్యాలు చెప్పారో వింటాం మనం, నష్టం వచ్చింది అంతే, అదే అందరూ చెప్పేది అదే కదా. అందుచేత ఇది శశ్వతో ఎల్లప్పుడూ సంగం హరిదాసై శశ్వత సంగమహాం, హరిదాసుల ద్వారా శాశ్వతమైనటువంటి ఎల్లప్పుడూ సంఘాన్ని ఉంచుకోవాలి. సంఘం అంటే కలయిక, సంఘం అంటే అదే కదా. హరిదాసుల సంఘం ఏంటి? కలయిక. త్రివేణి సంఘం అంటే ఏమిటి? 3 నదులు కలిస్తే ఇంకా పుణ్యం ఎక్కువనమాట. ఆ నీళ్ళు 3 నదులు కలిసి కాశీకి వస్తాయి, అర్థమైందా. మనం అక్కడికి వెళ్ళాలే వద్దని చెప్పలే, ఇక్కడ చేస్తే 3 నదులు చేసినట్టే లెక్క. అయినా వెళ్ళి చేయడం మంచిది అక్కడ, అది ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు చెప్తున్నాను 173. ఇదంతా స్థూల భక్తి స్వరూపం ఏంటంటే వర్ణన అన్నమాట. కృష్ణ కథాశ్రవణే మహోత్సాహ సత్యవాదశ్చ పరయువతౌ ద్రవిణీవ పరాపవాదే పరాన్ముఖత. స్థూల భక్తి ఎలా ఉండాలో ఈ యొక్క 3 శ్లోకాల్లో మనకు చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు, 3-4 శ్లోకాల్లో. ఇక కృష్ణ కథ శ్రవణే మహా ఉత్సాహ, అది ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథ, ఆయన సాకారంగా వచ్చిన పనులు ఏమిటి, అంతకుముందు ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చాడు. మామ ఏమన్నారు భగవద్గీతలో, మమ కర్మ జన్మ రెండూ కూడా ఏమిటయ్యా దివ్యం, అర్థమైంది కదా. జన్మ కర్మ చ మే దివ్యం, మే జన్మ దివ్యమే, మే కర్మ దివ్యమే. ఎవరి కర్మ నిష్కామంగా ఉంటుందో వాడిది ఎప్పుడు దివ్యంగానే ఉంటుంది, అర్థమైంది కదా. సకామంలోనే దివ్యత్వం ఉండడం, పోవడం, దుఃఖము అన్నీ. కాబట్టి ఈ నిష్కామంలో ఉండదు. ఆయనకి ఏం కావాలా, అర్థమైంది కదా. భగవంతుడికి ఏం కావాలి, ప్రజారక్షణే భగవంతుడికి. అంతేగాని వారికి తిండే తిప్పలా, ఏమైనా మళ్ళా రోజు వండుకొని తినేది కూడా లేదు వాళ్ళు, అర్థమైంది కదా. మనం అంటే 4 పూటలు 4. అందుకే అక్కడక్కడ ఈ పాత్రల దగ్గరే తోమడాలి, ఆ వైకుంఠం తోమే పని ఉండదు. అక్కడ సర్గోరు అసలే తోమక్కర్లేదు, ఎక్కడ తోమేదంతా ఇవి ఇక్కడే తోముకోవడం, పాముకోవడం, తుడుచుకోవడం అంతా ఈ భూలోకంలో అన్నమాట, అర్థమైందా. ఇంకే లోకంకి వెళ్ళినా ఈ పనులు ఉండవు, అర్థమైందా. ఏ లోకంకి వెళ్ళినా ఈ పనులు ఉండవు అన్నమాట. ఇందుకే మనకి పని ఎక్కువ, తిండి ఎక్కువ, 2 ఎక్కువ,
మనకు రెండు ఎక్కువైనమాట. ఇన్ని వండుకోవాలంటే అంత పని ఎక్కువ. అందుచేత అన్ని మనకి రాబడి ఎక్కువే. వాళ్ళకి అది లేదు ఇది లేదు, ఇంకేం రాబడి ఉంటాయి వాళ్ళకి, ఏం అవసరం లే. తిండి ఉంటేనే అన్నింటినీ, తిండి లేకపోతే ఏమి తగు ఉండదు, తంట ఉండదు, ఏది ఉండదు. అంటే తగులు ఉంటాయిలేండి, తగులు లేకుండా ఉండవు. ఈ రాగద్వేషాలు ఎక్కడ పోతాయి? అర్థమైందా? రామేశ్వరం వెళ్ళినా అక్కడ పోతే మాత్రం రాగద్వేషాలు ఉండవా? అక్కడ అంతే. వాడిని చూసి అబ్బా నేను 98 చేశాను కర్మకాలి, 100 చేసి ఉంటే ఆ సీట్లో కూర్చుండేవాడిని. పోయింది, నా కర్మ కాలిపోయింది. ఈసారి వచ్చే జన్మ తొందర పుట్టినప్పటి నుంచి 100 చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉంటాను అనుకుంటాడు అక్కడే. అర్థమైందా? ఈ ప్రకారముగా అలా కాకుండా ఏం చేయమన్నారు? కృష్ణ కథ శ్రవణి. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలు ఎందు, సాకార కథలు, నిరాకార కథలు, వీటి ఎందు ఎలా ఉండాలి? మహా ఉత్సాహంగా ఉండాలి. 190 మంది ఇప్పుడు సీరియల్ ఉత్సాహంలోనే ఉంటున్నారు. మనం కాదు రండి, బయట మాట. కాబట్టి ఎప్పుడు ఏ సీరియల్ వస్తుందో ఉత్సాహం. ఏమంటే ఇప్పుడు అది మంచిదట. ఏమిటి? ఏ పని మీద ఉండదట. అది అంటే ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలంటే టీవీ చూస్తారు. అదే అనమాట. గొడవలు ఏమో టీవీ చూసిన గొడవ పోతారు ఎక్కడికైనా, ఎక్కడికి పోవు. అర్థమైంది కదా? అది మామూలే. అందుచేత ఆ టీవీలోనే ఈ కథలు వింటుండాలి భక్తులందరూ. ఏమిటి అవి వినాలా? వద్దని చెప్పలేదు. ఎందుకంటే అవి వినకపోతే లోక జ్ఞానం లేదని అందరూ తిడతారు. కాబట్టి మనకి నువ్వు ఎక్కడున్న అడవులు పుట్టావు అంటారు. అర్థమైందా? అందుకోసం రోజు 1 గంట వినాలి. ఉదయం 1 అరగంట, సాయంకాలం 1 గంట వినేవాళ్ళమాట. ఇక తగ్గిన బాగా ఏమనుకోవాలి? ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథాశ్రవణములో మహా ఉత్సాహంగా ఉండాలి. ఇదంతా ఏమిటి? సాకార భక్తి. సత్యవాదశ్చ, ఇది ఒకటి ఉండాలి. ఏముండాలి? సత్యవాదుడుగా ఉండాలి అన్నమాట. ఈ సత్యవాదం చాలా లోకంలో మీరు అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి వెళ్తున్నాను. పరిస్థితిని బట్టి అంటే మొత్తం అబద్ధమాడమని కాదు, అదే నిజం చెప్పమని కాదు. అది చూసుకోవాలి. ఇది ఒకటే అన్నిటికన్నా సాధన కష్టం. తగ్గిన ఇప్పుడు 18 చెప్పిన 10 సాధనలో ఇది ఒక్కటే కష్టం. ఇదెందుకు? ఇది చాలా కష్టమైన పని. అర్థమైంది కదా? తక్కినవన్నీ సుఖం. మాంసమా తినమా మానేయవచ్చు, ఉల్లిపాయలే తిన్న మానేయవచ్చు. ఇది కష్టమైనమాట. ఇది ఉన్నట్టుంటే ఊళ్ళో గాడిదికే కోపం వస్తుంది, అని మనకు రాదా? పెద్దవాళ్ళు సాగుతారన్నమాట. ఉన్నట్టు ఊళ్ళో గాడిదికే కోపం అట. మరి మనిషి కోపం రాదా? కొన్ని ఉన్నట్టు అనకూడదు. వాడు తిట్టాడు, వాళ్ళు తిట్టావు అనకూడదు. మా పలుకోవాలి అంతే. నేను తిట్టానా నీకు కొట్టానా తిట్టానా చెప్పు అంటాడు. అది మళ్ళీ అదో పెద్ద గొడవ. అందుకని ఇంకేం చేస్తాం? అనువు కాని చోట అధికంలో మనరాదు. కొన్ని పద్యాలు ఉంచుకోవాలి అప్పుడప్పుడు. ఇవన్నీ ట్యాబ్లెట్స్, ఇంకేమీ లేవు. మానసిక రోగానికి ఇవన్నీ మందులు. పై మందులని డాక్టర్ గారు ఇచ్చేస్తారు, ఆ బాధ లేదు. వీటికేమో ఈ మందులు పెట్టుకోవాలి. అర్థమైందా? ఇవి మనకు ఉండాలా? ఇదే కొంపలు ముంచేస్తాయి. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్కింగ్ చేసేస్తారు, కంపంటే అది అయిపోదు. ఈ చెక్కింగ్ చేసేవాడు ఎవడు ఉన్నాడు? ఎవడు లేడు. ఇది ఎక్కడ పెట్టి నీకు రాగం ఉందా, ద్వేషం ఉందా కనబడతాయి కదా లోపల. ఎన్ని విషయంలో అవి కొన్నాళ్ళు పోతే వస్తాయేమో తెలియదు. వస్తే కొంపలే మునిగిపోతాయి. అందుచేత పోయిన అందుకు చెప్తున్నారు సత్యవాదశ్చ. తర్వాత పరయువతో ద్రవిణేవా పరాపవాదే పరాన్ముఖత. ఇది సాకార భక్తి అంటే ఇవన్నీ ఉండాలా. అది పరయువతి, ఇతర యొక్క స్త్రీల యందు పరాన్ముఖత, ఎప్పుడూ కూడా అది దృష్టి ఉంచకూడదు. అది అన్నమాట. ఇతర యువతుల యందు ఎప్పుడు దృష్టిని ప్రసారింప చేయకూడదు. దృష్టిని అంటే ఏమిటి? చెడు దృష్టిని ప్రసారింప చేయకూడదు. అది అనమాట. కాబట్టి ద్రవిణి ఇంకేమిట? ధనమునందు కూడా కొంచెం పరాన్ముఖంగా, అంటే మరీ ఎక్కువగా ఆ సంపాదన ఎంత పడితే అర్థం అనర్థం భావయ నిత్యం చెప్పారు కదా. మన ఇందులో కూడా చెప్పున్నారు కదా భజగోవిందంలో, అర్థం అనర్థం భావయ నిత్యం. అర్థం కూడా అనర్థానికి. అయితే ఇక్కడ ఏమిటంటే పరద్రవిణమునందు, ఆ పరశబ్దం అన్నిటి ఉంటుంది అనమాట.
పర యువతులు స్త్రీల ఎందు, పరద్రవ్యములు ఎందు అది. ఇంకా పరా అపవాదే దీని ఎందు కూడా పరద్రవ్యమునందు కూడా పరాన్ముఖత అంటే దాన్ని ఆశించుకుంటూ ఉండడం, అది ప్రత్యక్షముఖత అంటే చూడడం అనమాట. అర్థమైందా? ఇది పరాన్ముఖత. పరస్త్రీల ఎందు కానీ ధనాదులు ఎందు కానీ అది మనకి లోపట దాని ఎందు సంపాదించాలి అని ఆశ ఉండకూడదు. ఇంకా పరా అపవాదే, ఇతరులకి ఎప్పుడు పరులు ఎందు అపవాదాలు చెయ్యాలన్న దాని ఎందు ఉండకూడదు. అది పరేషు పరులు ఎందు అపవాదం. ఇప్పుడు కొంతమంది ఏమిటి అంటే ఇతరులు ఎందు అపవాదాలు పెట్టడానికే చూస్తూ ఉంటుంటారు. అది దాని ఎందు కూడా ఎలా ఉండాలి? పరాన్ముఖత. అపవాదాలు పెట్టాలి. అపవాదాలు వేసిన వాళ్ళే చాలామంది లోకంలో అందుచేత ఈ అపవాదాలు ఏమిటి? అపవాదం ఇది. అపవాదం అంటే మనలో లేకపోయినా ఉన్నట్టు అపవాదాలు వేస్తారు. అర్థమైంది కదా? మీరు మంచి చేసినా మీకు ఏం చెప్తారు? చెడ్డ చేసినట్టే. మీరు ఎంతమందికి ఏ దానం చేసినా ఆ పీసు ముక్కలోళ్ళండి అంటారు. చేసే దానం వీళ్ళు చేస్తారు, వాడు చెయ్యడు, ఈడేమో పీసు ముక్క అంటాడు. అర్థమైంది కదా? ఇది వాడికన్నా నేనే మెరుగండి అంటాడు. ఇదే అనమాట. ఇది ఏమి లేకపోయినా వీడి మీద ఇది చెప్పుకుంటాడా? అందుచేత అపవాదాలు ఎందు మనం పరాన్ముఖత ఉండాలి. ఇతరులు ఎందు అపవాదాలు, ఇతరులు ఎందు కొన్నేళ్ళు చెప్పడము, ఇదంతా సాకార భక్తి అనమాట. అర్థమైంది కదా? అది చెప్పి ఇక ఇప్పుడు 174లో చెప్తున్నారు. గ్రామ్య కథాసూద్వేగ సుతీర్థగమనేషు తాత్పర్యం యదుపతి కథా వియోగే వ్యర్థం గతమాయురితి చింత. గ్రామ్య కథాసు ఉద్వేగ సుతీర్థగమనేషు తాత్పర్యం యదుపతి కథా వియోగే వ్యర్థం గతం ఆయురితి చింత. ఇది పదవిభాగం. గ్రామ్య కథాసు ఇంకా ఉంటాయండి. గ్రామ్య కథలు ఎలాగుంటాయంటే ఎప్పుడూ ఏదో చిన్నది వచ్చిందనుకోండి ఇంక వదలరు, 24 గంటలు తగులుతూనే ఉంటుంటారు. ఆ పూర్వమైతే ఆ బండరాజు మీద కూర్చొని ఇక సాయంకాలం ఏం కథలు చెప్తారో తెలియదు. ఆ కథలు ఇప్పుడు విన్నాడంటే ఎలాగుంటాయి? కఠోరంగా ఉంటాయి. ఇలాగ వ్యర్థమైనటువంటి కథలు. గ్రామ్య కథలు అంటే ఇంకోటి ఉంది, ఎందుకు ఉపయోగం లేనటువంటి కథలు అన్నమాట. ఎవరో సంగతులు చెప్పుకొనే ఉంటారు. ఇవన్నీ గ్రామ్య కథలు. ఈ కథలు ఏమిటి అంటే వీటి వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. అందుచేత ఆ యొక్క గ్రామ్య కథలు ఏంది ఏముండాలి మనకి? ఉద్వేగ. ఉద్వేగం అంటే ఇది నానార్థం అన్నమాట. అర్థమైంది కదా? ఆ ఉద్వేగము అన్నటువంటిది వేగంగా పోవడం ఒకటి ఉంది, లేక సుగుప్స అంటే అసహ్యమైన మాట. అర్థమైంది కదా? ఇది నానార్థాల్లో అసహ్యమైన మాట ఒకటి, కలత ఒకటి, అలాగే జుగుప్స ఒకటి. ఇవన్నీ అర్థాలు. ఇక్కడ మనకేంటి కావాలి? అసహ్యము లేదా జుగుప్స, యావగింపు. మనకి ఏదైనా సరే తినరాని వస్తువు వస్తే ఏం చేస్తాం? దాని ఏంది ఉంటుందా? మమకారం. దాన్ని అది చూడగా ఇది తిప్పుకుంటాం. ఇది తిప్పుకుంటే యావగింపు అనమాట. వాడు చూస్తే ఆరగింపు అనమాట. అర్థమైంది? ఇది చూస్తే యావగింపు, వాడు చూస్తే ఆరగింపు. అందుచేత అది చెప్తున్నారు. ఆ గ్రామ్య కథలు, పనికిమాలిన కథలు వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయిన ఎందుకు ఆ కథలన్నీ దండగ మనక అంటే ఇప్పుడు తగ్గిపోయాలండి. పూర్వం పని లేక కథలు, కానీ ఇప్పుడు ఎవరికి పనే పూర్తిగా ఉంటే ఇంకేం కథ, ఎవరి కథ ఆడికే సరిపోతుంది. అర్థమైందా? అందుచేత ఇప్పటికైనా ఆ గ్రామ్య కథలు అలాంటివన్నీ అవసరం లేనివన్నీ విషయాల్ని ఎక్కువ పోకూడదు, యావగింపు ఉండాలి. ఇంకేమిటి? సుగే సుతీర్థగమనేషు తాత్పర్యం. ఇంకేమిటయ్యా? దాని ఎందు జుగుప్స ఉంటే తాత్పర్యం దేని ఎందు? సుతీర్థగమనేషు, మంచి తీర్థాలు అనగా అక్కడికి వెళ్ళడం అనగా అవి చేసుకోవాలి అప్పుడప్పుడు. అర్థమైంది కదా? వాటి ఎందు యావగింపు ఉండకూడదు. అర్థమైందా?
వాటి యావగింపు ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మనకు తెలియకుండా యావగింపు వస్తుంది. అది వద్దు, అది ఆ సంగతి ఇప్పుడు అర్థమైంది. ఇది సాకార భక్తి కదా. అందుచేత సుతీర్థ గమనేషు, మంచి తీర్థాలకి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏ తీర్థంలో ఎవరెవరు స్నానాలు చేస్తుంటారు పవిత్రవంతులు అందరూ కూడా, అందులో మనం స్నానం చేసేసరికి ఆ పవిత్రం అంతా మనకు కూడా కాస్త వస్తుంది అనమాట. రాకుండా పోదు. ఆ పక్కనోడు జబ్బే మనకు వచ్చి పడుతూ ఉంటుంటే ఆ పవిత్రం రాకుండా ఉంటుంది. దానికి ఇన్ని గొడ్లు కట్టుకొని అంత దూరం ఉంటే మాత్రం దేశంలో వ్యాపించిందా లేదా ఆ పవిత్రమో అపవిత్రమో? అప్పుడు ఏ దేశాన్ని విడిచిపెట్టిందా? అక్కడికి వెళ్తే వచ్చేస్తుంది పవిత్రం అంటారు కొంతమంది. మరి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోకే వచ్చింది అపవిత్రం. అందుచేత అక్కడికి వెళ్తే అక్కడ తగినటువంటి స్నానాలు బాణాలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. మహర్షులు అనగా, సజ్జనులు అనగా, నిరంతర తపోధ్యానానుష్ఠానం చేసేవాళ్ళు అనగా అలాగా పక్కన కూర్చుంటారు. మనం అలాగ వచ్చేస్తాం. అటువంటి మహానుభావులకి ఏదో అడిగి ఏమిటి మంచి విషయాలు అని చెప్పమంటే ఇక వాళ్ళ నోట్లో వచ్చి మంచి విషయాలు వస్తాయి. అవి రెండు విన్నామంటే ఎన్నో పాపాలు పోతూ ఉంటుంటాయి. ఇందుకని ఏమిటి అంటే ఈ సుతీర్థ గమనాలన్నీ పెట్టారు. ఇక యదుపతి వియోగే యదుపతి ఇక సుదీర్ఘ గమనేషు తాత్పర్యం. తరువాత యదుపతి కథా వియోగే. చూసారా, యదుపతి అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలు ఎందు వియోగం ఉండకూడదు. ఏమే ఆ కథలు ఎందు వియోగం అంటే ఏమిటి? ఆ కథలు వినాలనే ఆసక్తి లేకపోవడమే వియోగం. ఆ కథలు వినాలనే ఆసక్తి ఉండడమే సంయోగం. సంయోగం ఉండాలి, వియోగం ఉండకూడదు. ఎక్కడ వియోగం ఉండాలి అక్కడ ఉండాలి. అవసరం లేని విషయాలు ఎందు వియోగం ఉండాలి, అనవసరమైన విషయాలు ఎందు వియోగం ఉండాలి, అవసరమైన విషయం సంయోగం ఉండాలి. కాబట్టి యదుపతి కథా వియోగే. ఎవరైనా ముచ్చట్లు చెప్పాలంటే 2 గంటలు వింటారు. ఈ కథ ఎత్తుకుంటే అయ్యో పోయి ఇప్పుడే మా అయ్యగారు వస్తారు అన్నం వండాలి అంటే అంటారు. లేదా వాళ్ళు కూడా మాకు అయితే ఎక్కడికి వెళ్ళాలంటే అర్జెంటుగా ఉద్యోగం ఉందని వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైంది. ఎప్పుడు ఈ కథ ఎత్తుకుంటే ఆ కథ పర్వాలేదురా నేను ఫోన్ చేసి చెప్తాను 10 నిమిషాలు లేట్గా వస్తానని అంటారు. ఈ పథకం అమ్మకు చెప్పొచ్చు కదా, చెప్పరు. అదంతా ఆకర్షణ, ప్రకృతి ఎలా అట్రాక్షన్ అనమాట. ఏమిటి అది దాన్ని కలుపుకుంటుంది. అతి స్నేహం చేసుకుంటుంది. అది దూరం ఉన్నవారు కూడా దగ్గర లాక్కుంటుంది. ఎవరు? ప్రకృతి. దాని పని అది కదా. మనం ప్రకృతి నుంచి దూరం కావాలన్నవారు కొంచెం దాన్ని చూసుకొని ఉండాలి. దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇంక దానికి అది మనం అనుకోక అదే లాగి పారేస్తుంది మనగా. అందుచేత ఈ ప్రకారం యదుపతి కథా వియోగే. అప్పుడు ఆ వియోగం అయినప్పుడు ఏమనుకోవాలి? ఆయు వ్యర్థం గత ఇది చింత. అర్థమైంది కదా. ఆ యదుపతి కథా వియోగం ఎప్పుడైతే అది వినలేదో మనకు భావం రావాలి. అయ్యో మంచి సమయాన్ని, ఆయు అంటే సమయం, మంచి సమయాన్ని ఇచ్చి వ్యర్థంగా అయిపోయింది కదా అని చింత ఉండాలి. ఇది సాకార భక్తి విశేషణ. మామూలు వాళ్ళకి ఇదంతా వింటారు కదా, కొన్నింట్లో కూడా తప్పవు, పక్కింట్లతో కూడా తప్పవు. వీళ్ళకి వినాలనే ఉండదు. అర్థమైంది కదా. వినాలేకపోయినా వాళ్ళు పిలుస్తారు, ఊరికి ఏడిసి పిలిచేస్తారా. పిలిచేసిన తర్వాత పాపం వింటారు పక్కింటోడి సంగతి అంత గంట. అప్పుడు వింటారు కానీ ఎలాగుంటుంది జరిగిస్తే టైం అంతా వేస్ట్ అయిపోయిందిలే. ఇక్కడ అదనమాట. ఏమి ఆయురీతి గత, వ్యర్థంగా పోయిందే టైము. వినకపోతే వాళ్ళతో బాధ, వింటే టైం వేస్ట్ అయిపోయింది. ఎలాగ చింత, ఆ చింత రావాలి. అర్థమైంది కదా. అది చెప్తున్నాడు అనమాట. చింత అనమాట. వినలేదనుకోండి వాళ్ళు ఏమో నారాజు అయిపోతారు. అర్థమైంది కదా. నారాజు అయిపోవడమే కాదు, ఇంకేదో మన మీద మసాలా నూరుతూనే ఉంటారు. అందుచేత నూరించుకోకుండా అది వినాలి. ఇంకేం చేస్తాం అది. ఇక విన్నప్పుడు మన మనసు ఎలా కరకట్లాడుతుంది కదా అది. అందుకనే కొంతమంది ఏం చేస్తారు, ఈశ్వరుడు లోనకి దించుకుంటా బయటికి కక్కకుండా అలా మధ్యలో ఉంచుకొని నేర్చుకోవాలి మనం అవన్నీ. అది లోనకి మింగి దిగిందా వాసన తయారైపోద్ది. బయటకు వచ్చి అన్నామా వాళ్ళతో కోపం,
అది మధ్యలో ఉంచుకుంటే గొడవ లేదు. అది అనమాట. ఎప్పుడో ఒకసారి ఇతనికి వచ్చి కక్కి వచ్చా అది అది చెప్తున్నా. యదుపతి కథాభియోగే వ్యర్థం ఆయు గత ఇది చింత. అది అర్థమైంది కదా. అది చెప్పి 175వ శ్లోకం చెప్పుతున్నారు ఇప్పుడు. ఏవం కుర్వతి భక్తిం కృష్ణ కథానుగ్రహోత్పన్న సముదేతి సూక్ష్మభక్తి హస్యాం హరి అంతరావిశతి. ఏవం కుర్వతి భక్తిం కృష్ణ కథా అనుగ్రహ ఉత్పన్నా సముదేతి సూక్ష్మభక్తి అస్యాం యస్యాం హరి అంతః ఆవిశతి చెప్తున్నారు ఇప్పుడు. ఈ ప్రకారముగా ఏవం భక్తిం కుర్వతి, ఈ ప్రకారముగా భక్తిని మనం సంపాదించుకోవాలి. ఒకటి ఏమిటది? స్వాశ్రమ ధర్మాలని చక్కగా మనం పరిపాలించుకోవాలి. కృష్ణ ప్రతిమాదుల్ని చక్కగా మనం మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, మనకుండేటువంటి వస్తువుని బట్టి వివిధోపచార కారణంగా మనం ఉపయోగించుకోవాలి. హరిదాసులు అంటే భక్తుల చేతి ఎప్పుడు సంఘాన్ని వదలకుండా ఉండాలి. ఆ శ్రీకృష్ణుని కథాశ్రవణమునందు వింటున్నప్పుడు మహా ఉత్సాహంగా ఉండాలి. అలాగే సత్యాన్ని వీలైనంత వరకు మనం పాలించడానికి ప్రయత్నం చెయ్యాలి. అలాగే పరద్రవ్యములు ఎందు కానీ పరాపవాదములు ఎందు కానీ మనం మనస్సు అటుపక్క తిప్పకూడదు. అర్థమైందా? అటు ఇతరులకు మనమే తిట్టాలని కానీ ఇతరులు లేనిపోయినటువంటి అపవాదాలు ఇక్కడ చెప్పాడు కాబట్టి ఇతరులకి అపవాదాలు వేయడం కానీ వద్దు. గ్రామ్య కథ అవసరం లేనటువంటి అటువంటి చింతన ఎందు కథలు ఎందు మనం జుగుప్స ఏవగింపు ఉండాలి. ఈ ప్రకారముగా ఏదో అవసరం వచ్చినప్పుడు తీర్థగమనాలు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క భగవంతుని కథ అనేటువంటిది వినకుండా సమయం వ్యర్థమైపోయింది, అయ్యయ్యో సమయం పోయిందే, పోయిన సమయం తేలేమని చింత ఉండాలి. ఈ ప్రకారముగా భక్తిం కుర్వతి. 3 శ్లోకాల్లో సారం చెప్పి ఎవడైతే భక్తి చక్కగా శీలిస్తూ ఉంటాడో అప్పుడు కృష్ణ అతడేమిటి ఇక అటువంటి వాడికి సూక్ష్మభక్తి. ఈ ఉన్నవాడికి ఇంతవరకు స్థూల భక్తి అయింది కదా, వీరికి ఇప్పుడు సూక్ష్మభక్తి. ఏమిటి? ఆ కృష్ణ కథ అనుగ్రహేణ అది వినాలన్నటువంటి ఇంకా మహాభక్తి పెరుగుతుంది అన్నమాట. సూక్ష్మ కృష్ణ కథ అనుగ్రహోత్పన్న. ఆ కృష్ణుని కథలో వినాలనే ఆ కృష్ణుని ద్వారాగా ఆయన అనుగ్రహంతో మనకి ఉత్పన్నమవుతుంది అన్నమాట. అది అటువంటిది ఏమిటది? అటువంటి సూక్ష్మభక్తి సముదేతి, చక్కగా ఉదయిస్తుంటుంది సూక్ష్మభక్తి. అస్యాం ఈ సూక్ష్మభక్తి ఏమిటి? హరి అంతరావిశతి. ఇప్పుడు ఏమవుతుంది? సూక్ష్మభక్తి ఇదంతా బయట భక్తి ఇప్పుడు చేసుకున్నాం. దీనివల్ల అటువంటి హరిహి ఎవరైతే ఆ కృష్ణుడో ఈశ్వరుడో ఈశ్వరుడు ఎవరో హరిహి అంతః ఆవిశతి. దాన్ని ఇప్పుడు మనం లోపల పొందుతామన్నమాట సూక్ష్మభక్తిని. ఇంతకుముందు స్థూలంగా ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం సూక్ష్మంగా కళ్ళు మూసుకుంటే మన హృదయంలోనే ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి 176 చెప్పి 6లో చెప్తున్నారు ఇప్పుడు. స్మృతి సత్పురాణ వాక్యై యథాశ్రుతాయాం హరేర్మూర్తౌ మానస పూజాభ్యాసో విజనవాసేపి తాత్పర్యం. స్మృతి సత్పురాణ వాక్యై యథా శ్రుతాయాం హరేః మూర్తౌ మానస పూజాభ్యాస విజన నివాసేపి తాత్పర్యం. అది ఇప్పుడు ఏం చెప్పారు మనకి? ఈ విధంగా మనం ఏమిటి? స్మృతి
సత్పురాణ వాక్యై. అది స్మృతి అంటే ఏమిటి? వేదం ఏం చెప్పిందో ఆ వాణిని ఇతరులు మనకి ఇంకొక రూపం అదే అర్థాన్ని రాసినటువంటి గ్రంథాలను ఏమంటారు? స్మృతి అంటారు. శృతి ప్రతిపాదిత విషయాలని, వేదమంత్రాల్లో విషయాలని చక్కగా సంగ్రహంగా మనకి ఆ సారాన్ని అందించినటువంటి భావాలు ఎవరు రాస్తారో దాన్ని ఏమిటి? స్మృతి అంటే. శృతిని జ్ఞాపకం చేసేది ఏమిటి? శృతి. శృతి ధర్మాలని మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దాని పేరు ఏం పేరు? స్మృతి అంటే జ్ఞాపకం. అది అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. అది అలాగని స్మృతి, అలాగని సత్పురాణ వాక్యై. కొన్ని మంచి పురాణాలన్నీ కూడా భగవద్ పురాణాలన్నీ ఈ వాక్యముల ద్వారా యథాశ్రుతాయాం. ఈ వాక్యాల ద్వారా ఏమిటంటే హరి యొక్క మూర్తి ఎలాంటిదో మనం చక్కగా శృతి చెప్పింది ఇలా ఉంటాడు భగవంతుడు, అలాగని పురాణం చెబుతుంది ఇలా ఉంటాడు భగవంతుడు. ఈ వాక్యాలు మనం వింటూ ఉంటుంటాం. ఇప్పుడు ఆనాడు ఎలా మరి ధ్రువుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. హరినింటి ఎలాగంటే ఆయన చెప్పాడు ఇలా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు, ఒక ఆకారాన్ని చెప్పాడు. ఎవరికి? ధ్రువుడికి. చెప్పిన తర్వాత అది నువ్వు మనసులో పెట్టుకొని ధ్యానం చెయ్యి అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన మనసులో పెట్టుకొని జపం ప్రారంభించాడు ధ్రువుడు. మనసులో ఆ రూపం చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఏమో మనసులో కనబడలే రూపం. ఎక్కడ పోయిందా అని ఆందోళన పడిపోయాడు. ఎవరు? ధ్రువుడు. పై కళ్ళెత్తి చూస్తే ఎదురుగా ఉన్నాడు విష్ణుమూర్తి. అర్థమైందా? ఆయన ఆందోళన ఇంతసేపు చేస్తున్నట్టు ఎక్కడ పోయిందా అని చూస్తున్నాడు. అర్థమైందా? కనబడిపోతే ఎవరికైనా ఎలాగ ఉంటుంది. అర్థమైంది కదా? కనబడలే. కళ్ళు చూస్తే ఎదురుగా కనబడుతున్నాడు. అప్పుడు ఆయన ఈయన ఒక్కటే. అర్థమైందా? ఆ ప్రకారముగా ఈ ప్రకారంగా చెప్పినటువంటి మూర్తి యందు శృతి స్మృతి చెప్తుంది, సత్పురాణ వాక్యాలు చెప్తున్నాయి. ఈ కథని విన్న తరువాత హరిర్మూర్తవు పరమే ఎవరికి ఇష్టదేవో ఆ మూర్తి అనుకోండి. అటువంటి ఇష్టమూర్తి యందు మానస పూజాభ్యాస. ఇది మానస పూజ. అందుకే ఎవరికి ఉపదేశం ఇచ్చినప్పుడు మొట్టమొదట మానస పూజ చేసుకోమంటాం. అర్థమైంది కదా? చేత్తు ఎలా పూజ చేస్తున్నామో అలా మనస్సుతో ఊహించుకోవాలి అన్నమాట భగవంతుణ్ణి మన హృదయ. అది స్థూల భక్తి, ఇది ఇంకా సూక్ష్మ భక్తి అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు అది మనస్సులోనే మనం పెట్టుకొని ఎలా బాక్యంగా ఇప్పుడు తెల్లవారి నుంచి 8 గంటల నుంచి అర్చన చేస్తూనే ఉన్నారు కదా అశ్వకాలు అన్నీ. అలాగ మనమేమిటి అంటే మనస్సులోనే అదంటే అన్నీ ఉండాలి కాబట్టి లేట్ అవుతాయి. అర్థమైందా? 4 గంటలు ఉండాలి, 3 మనుషులు ఉంటేనే పని అవుతుంది 10 గంటలుగా. అది ఆ ప్రకారంగా కాకుండా ఇప్పుడు మనకి ఏమి సామాన్లు అక్కది మానస పూజ. ఇది ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. దేనికి? ప్రతిదీ భగవంతుడు ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ పనులే మానవులకి ఇస్తారు. ఎందుకంటే తెచ్చుకుని డబ్బులని దానికే ఖర్చు పెడితే ఎక్కడ తింటాం మనమా? సరిపోయేది. నువ్వు రోజు కొబ్బరికాయ పట్టుకుంటా, కొబ్బరికాయ అయిపోయింది 40 రూపాయలు. అప్పుడంటే 3 రూపాయలకి ఇచ్చేవాడా? అది కూలిపోయిందని ఇంకో కాయ కొట్టాలి. అది కొట్టకపోతే అనుమానమే పోదు. కాయ పోయిందా కాయ ఆఫీస్కి వెళ్ళి అనుమానం వదలదు. అందుకే 2 కాయలు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. అది బాగలేదు ఇంకో రోజు పనికి వస్తుంది, పచ్చడి చేసుకోవచ్చు. ఎవరు బంధువులు వచ్చిన్నారు ఒకటే తెచ్చుకొని పోయింది పేడ దాండగా పోతే పోయిన పోగా ఉండదగ్గట్టు అనుకోవాలి. అది లేకపోతే ఏమిటో ఆ ప్రకారంగా ఇప్పుడు మానస పూజకి 10 కాలం మనసులో కూర్చొని చక్కగా భగవంతుడికి ఒక వెండి పళ్ళెం పెట్టుకొని భావించుకోవాలి చక్కగా. అర్థమైంది? వెండి కాదు, మామూలు స్టీల్ పెట్టుకోండి అంటున్నాను. మా భావన మనోభావన కాదరిద్ర. డబ్బులు దరిద్రం అయితే వదులుకోలేం. కానీ ఆ మనసుతో కూడా ఎండి పళ్ళెం పెట్టడానికి ఏం పోయింది భగవంతుడిగా? మనసుతో పెడితే ఒక రోజుకి ఎండి పళ్ళెం ఇస్తాడు మనక, బంగారం పళ్ళెం పెడితే బంగారం పళ్ళెం ఇస్తాడు. రోజు మనసుతో చేస్తున్న పళ్ళెం ఇచ్చేద్దాంలేనా? ఆ ప్రకారంగా ఏదో పళ్ళెని పెట్టుకొని పాదాలు ఎందుకు అది చక్కగా అభిషేకాలు చేసినట్టుగా చేసి ఆ కాళ్ళకి చక్కనైనటువంటి బొట్టులు పెట్టుకొని ఆయన హాయిగా. అర్థమైంది కదా? అన్ని పుష్పాలు వేసి ఆయన ముఖం మీద బొట్లు పెట్టి ఆయన మెడలో పూలదండ వేసినట్టుగా అన్ని భావన. అది
ఆర్తించినట్టుగా ఆ విధంగా ప్రదక్షిణ చేసినట్టుగా అటువంటి చెప్పారు ఇక్కడ. మానస పూజ అభ్యాస ఇది చేస్తూ ఉంటుంటే, అయితే ఇక్కడ ఒకటి ఉంది, మీరు ఇంత చేస్తే దీనికి ఏమైనా ఫలితం ఉంటుందా ఉండదా? దీనికి ఫలితం ఎక్కువే, అర్థమైంది కదా. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ అని చెప్పాను కదా. ఎంత ఎక్కువ అంటే మీకు ఎంత భావిస్తే అంతే ఎక్కువ. అది అంత వచ్చేస్తుందని కూడా అంత రాదు, వస్తుందంటే వస్తుంది, ఇంతే తేడా. ఏవి డబ్బులు లేకుండా అలా వస్తే అంత వచ్చేస్తుంది కొంతమంది కొనమానం. పోను అంత రాదు, నేను కొంచెం వచ్చింది అనుకోండి, ఏమి శ్రమ పడ్డామా ఏమంటారు, శ్రమ పడ్డామా ఏమిటా? దానివల్ల ఏమైంది, మనస్సు సూక్ష్మైపోద్ది, హాయిగా మంచి ఎనర్జీ వస్తుంది. పోనీ మనకు అప్పుడు ఎనర్జీ శక్తి వస్తుంది, అలసట పోతుంది, అర్థమైంది కదా. శక్తి వస్తుంది, భగవంతుని కరుణ కలుగుతుంది, మనస్సు సూక్ష్మవుతుంటుంది. సూక్ష్మమైన కొద్ది కొంచెం ఈ రాగద్వేషాలు కొంచెం సూక్ష్మవుతుంటాయి, దాంతోపాటు అన్నీ సూక్ష్మ వస్తూ ఉంటుంటాయి. దానివల్ల అది కరెక్ట్గా చేస్తుంటే ప్రతిదీ సూక్ష్మవుతుంటుంది, ప్రతిదీ సూక్ష్మం అయ్యి చాలులే ఉన్నంతతోనే అది కూడా సూక్ష్మ భావం వస్తుంటుంది. ఇవన్నీ ఇందులో ఉన్నాయి మానస పూజలో. కాబట్టి దాన్ని మామూలుగా ఏం చెప్తారంటే 10 సార్లు వాక్కుతో చదివితే ఎంతో, మనసు చేత ఒక్కసారి భావిస్తే అంత పుణ్యం అంటారు. అలాగనే 10 సార్లు వాక్కుతో ఎవరికైనా తిడితే ఎంత పాపమో, మనసులో ఒక్కసారి అనుకుంటే అర్థమైందే అంతే పాపం. దానికి కూడా తిరిగకూడదా, దానికి ఇచ్చి తిరిగిపోయి, అందుచేత అందరికి మనసులో ఇంకేమనుకోకూడదు. ఇది అనుకుంటే వాసన పడిపోతుంది, ఇంకేమీ లేదు. ఈ వాసన వద్దు, వచ్చే జన్మైనా వాటితో విరోధమే. మనం ఎక్కడున్నా మన దగ్గరికి వస్తాడు, అర్థమైందా? ఎందుకు ఆ గోడ ఇప్పుడే వదులుకుంటే పోయే, మన దగ్గరికి వాడు రాడు, వాడి దగ్గర మనం పోవు. సరే, మొత్తం మీద అలాగా 10 సార్లు టెంకాయలు కొట్టి పూజ చేస్తే ఎంతో, ఒక్కసారి మానస పూజతో అంత ఫలితమని శాస్త్రం. సూక్ష్మానికి వెళ్ళిపోతున్నాం కదా అలాగా. ఇంకా ఏమిటి, విజన నివాసేపి తాత్పర్యం. ఈ విధంగా చక్కగా ఒక విజన నివాసే ఏకాంతం. ఈ మానస పూజ చేసేవాడికి ఏకాంతం వచ్చేస్తే తొందరగానే, అర్థమైందా? ఎక్కడుంటే అదే ఏకాంతం. ఇంకా ఉన్నది మనకు ఉన్నదే 2-3 రూములు, ఏకాంతం ఇంకో రూమ్. దేవుడికి రూమ్ పెట్టలే, పొయ్యి కాడ పెట్టుకుంటారు చాలామంది. చూడండి మా వంటిలో చూడండి, అక్కడే దేవుడు అనమాట. మరి మనకి మళ్ళీ ఇంక ఏకాంతం ఎక్కడ ఉంటుంది మనకా? ఆయనకే అనేకాంతాలు పడేస్తున్నాం, అర్థమైందా? అక్కడ వండిన వంటల్లో ఆయన ముందు వాసన చూస్తూనే ఉంటాడు, ఏ వంట వండుతారో తెలియదు. కానీ దూరంగా పెట్టుకుంటూ కొన్ని వాసనలు ఎన్ని పోకుంటుంటాయా? ఎంత వండుకొని కింద పూరీలు చేసేవాడికి తలుపు సంతులతో వాసన వచ్చేస్తుంది, ఇక్కడికి అక్కడ మరి ఆ పైకి కూడా వచ్చేస్తుంది ఒక రోజు ఏంటి. అందుచేత ఏమంటే మరి ఎక్కడుంటే అదే ఏకాంతం, అదే కనుక్కోవాలా? అది ఇదనమాట. విజన నివాసేపి తాత్పర్యం. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 177. సత్యం సమస్త జంతుషు కృష్ణస్యావస్థితే జ్ఞానం అద్రోహో భూతగణే తత్వస్తు. తత్వస్తు తాకింది బాగుందా? అది ఇక్కడ పిండి తప్ప. తతస్తు భూతానుకంపాస్యాత్. సత్యం సమస్త జంతుషు కృష్ణస్య అవస్థితే జ్ఞానం అద్రోహ భూతగణే తతస్తు. తతస్తు భూతానుకంపాస్యాత్. భూతేషు అనుకంప, భూతానుకంప. అది అంటే ఏమిటి ఇక్కడ? సమస్త జంతుషు. సమస్త జంతుషు అంటే ఏమిటి? మనము అన్ని జీవులు ఎందు, అర్థమైంది కదా? అన్ని జీవులు ఎందు ఈ సూక్ష్మంగా వెళ్తున్నాం కదా. ఇప్పుడు మనం స్థూల పూజ నుంచి సూక్ష్మ పూజకు వచ్చాం. మరి సూక్ష్మ పూజకు వచ్చినప్పుడు ఏమిటి? సమస్త జంతుషు కృష్ణస్య అవస్థితే. అన్ని జంతువులు యందు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. జంతువులంటే అందరూ జంతువులే, దేవతల పేర్లు జంతువే, మానవుల పేర్లు జంతువులే.
పశుక్షాదుల పేరు జంతువులే. అది జంతు శబ్దం ఏంటి? జంతువునాం నరజన్మ దుర్లభం అంటే ఆ జంతువుల కంటే కాదు, మొత్తం జీవులందరిలో కల్లా మానవ జన్మ శ్రేష్టం. అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ జంతువుల కంటే మన శ్రేష్టం అంటే ఒప్పుకుంటాం కానీ స్వామీజీ దేవతల కంటే మనం శ్రేష్టం అంటే ఎలాగా అని ఇక్కడ సందేహం వస్తుంది. అంతే, ఇంకేమీ లేదా. ఇక రోజు పూజ చేసి వాళ్ళకన్నా మన గొప్ప వాళ్ళ డివైడ్ బాగుంటుంది, అహం చెప్పుకున్నట్టు ఉంటుంది కదా. అందుచేత అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఆత్మజ్ఞానం లేదు. అది అన్నమాట. ఈ మానవ జన్మలోనే ఆత్మజ్ఞానం కలిగేది ఉంది. మనము ఇక్కడే తత్వజ్ఞానం తెలుసుకోకపోతే ఎక్కడికో వెళ్ళాం, అమెరికా ఒకసారి చూడడానికి వెళ్ళాం పర్యటన, ఇంకా తత్వజ్ఞానం వస్తుందా? 6 మాసాలు ఉండన్నా ఇక్కడ చూడకూడదు, ఇంకా అక్కడే చూడకూడదు, అక్కడ ఇంతే దేవలోకంలో ఎప్పుడు చూసుకుంటే తెల్లారిపోతుంది. అబ్బా ఎలా ఉంది ఇది, మళ్ళీ మానవులోకి వెళ్ళాక ఈ వస్తువు పట్టుకెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంటుంది ఏంటి అంటే ఆ వస్తువులు ఇక్కడ దొరకవు కదా. అర్థమైంది కదా. రకరకాల మంచి వజ్ర వైడ్యూర్ డైమండ్ ఆ డిజైన్స్ అక్కడ ఫోటో తీసుకొని వద్దామని కుదరదు. లేకపోతే ఇప్పటికి ఎన్ని ఫోటోలు వచ్చింది మనగా. ఈ చాక్లెట్స్ కూడా రేపు పొద్దున పెడతారులే అవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టే. కాబట్టి ఇది ఆలోచనే కానీ ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడే లేదు. ఎంత అవకాశం ఉంది దగ్గర ఇంకా అక్కడే వస్తుంది. అందుచేత ఆత్మజ్ఞానాన్ని పొందడానికి యోగ్యమైన జన్మ ఏమిటంటే మానవ జన్మ. పశుపక్షాదులకి లేదు, దేవతలకి లేదు. దేవత జన్మ భోగజన్మే, పశుపక్షాదులు భోగజన్మే. మనకి భోగము ఉంది, రోగము ఉంది, యోగము ఉంది, 3 ఉన్నాయి మనకి. అర్థమైంది. ఆ రోగాలంతా తీసి పారేస్తుంది మనకి ఏంటి యోగంతో. అది అన్నమాట. ఆ విధంగా చెప్తున్నారు. అప్పుడు జ్ఞానం సత్యం. ఇప్పుడు చూసారా, శ్రీకృష్ణుడు సత్యం జ్ఞానం అది తీసుకోండి. సమస్త జంతువులు ఎందు కూడా కృష్ణుడు ఉన్నాడు అన్నది సత్యం, నిజమైనటువంటిది జ్ఞానం. ఆయన సత్యం అంటే అన్నిట్లోనూ ఉన్నాడు, లేడు అంటే అసత్యం కదా. ఉన్నాడంటే ఏమిటే సత్యం అన్నమాట. అది చెప్తున్నారు. శ్రీకృష్ణస్య అవస్థితే, ఆ పరమాత్మ స్వరూపం శ్రీకృష్ణుడు అన్ని జంతువులలో ఉన్నాడనే జ్ఞానం సత్యం అనుకోండి. ఇటు నుంచి అటు తిప్పినట్టు పర్వాలేదు, 2 ఒకటే. మనకి ఎలా కావగానే తల తిప్పుకోవచ్చు ఆ మొక్కని. అన్నిట్లోనూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడనే జ్ఞానం ఏదుందో అదే సత్యమైనటువంటి జ్ఞానం. అంతకు మించిందంతా అసత్య జ్ఞానం. అందులో ఒకడున్నాడు, ఇందులో ఒకడున్నాడు, నేను అందులో లేను, ఆయన ఇందులో లేడు, ఇందులో లేడు కృష్ణుడు. అందులో ఆ కుక్కలోనే కృష్ణుడు ఎలాగ ఉంటాడు చెప్పండి. ఆయనదేంటి, మనమేమిటి, నక్కలోనే ఎలా ఉంటాడు, పిల్లిలోనే ఎలా ఉంటాడు, ఎలకలోనే ఎలా ఉంటాడు, పాముడు ఎలా ఉంటాడు. ఈ మాట నాకు ఏమి నచ్చడం లేదు అంటారు కొంతమంది. ఇదంతా అసత్యం అంటారు. అసత్యం అనడానికి పని లేదంటున్నారు శంకరాచార్యులు వారు. అర్థమైందా? సమస్త జంతుషు కృష్ణస్య అవస్థితే, ఆయన చక్కగా ఉండడము సత్యం. ఇది అవస్థితే జ్ఞానం సత్యం. అలా పెట్టుకోనా. చక్కగా అటువంటి ఉన్నాడు అనే జ్ఞానం సత్యం. భగవద్గీత చదువుతున్నాం కదా మనం, ఈ మొక్కే కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. అదే మొక్క అనుకోండి. ఇంకేంది, అదైతే తొందరగా అర్థమైపోద్దా. ఇదంటే మళ్ళీ ఎక్కడికడికి పోవాలి. ఇక ఇప్పుడు చెప్తున్నారు ఏమిటి, ఇక అందుచేత అందరిలో ఉన్నాడు కాబట్టి ఏం చేయమంటున్నాడు మనకి ఆచరణ సూక్ష్మ, ఈ యొక్క సూక్ష్మ ఇది ధ్యానం, అది స్థూల ధ్యానం. ఇప్పుడు భూతగణే అద్రోహ, ఇప్పుడు సమస్త జంతువు పెట్టాడు. అది భూతగణం ఉన్నా సమస్త జంతువులను ఒకటే. అది పాదం మారింది అంతేగాని భూతముల యొక్క సమూహము అది అనమాట. భూతముల యొక్క సమూహం అంటే భూతమన్నా జంతువన్నా 2 ఒకటే. ఇది సమస్త భూతములు సర్వభూతస్తమాత్మానం సర్వభూతాన్ని చేత్మ. అక్కడ వచ్చిందో లేదో భూతం, అక్కడ భూతం దెయ్యం కాదు, అది ఆ భూతం వేరు. మళ్ళీ ఆడు మంత్రం ఇస్తే కానీ ఆ భూతం పోదు. అది భూతం వచ్చిందా లేదు, ఎందుకని ఏదో చెప్తాను మీకు, మళ్ళీ తొందరగా పడతాదండి. ఇదేంటి భూతం అంటే ఏమిటో, భూత ప్రేత పిశాచాలు వేరు, మళ్ళీ ఆ గణం వేరు.
ఈ గణం వేరు, ఏమి ఇదొక గణం, ఏమి జీవుడు గణం ఇది, అది పోత పేత పిశాచాది ఆ గణం వేరే, యక్ష రాక్ష కింపుడు గణం వేరు, దేవతాది గణం వేరు, సర్పాల గణం వేరు. ఇప్పుడు ఈ గణం అన్నీ కలిసిపోతుంది ఇందులో. అది అనమాట ఈ గణంలో మొత్తం విడివిడిగా తీసుకుంటే గణాలు. అర్థమైందా? ఇప్పుడు మానవుడు అంటే అందరూ మానవులే. ఇక మనం పెట్టుకున్నాం కాబట్టి వాడొకడు వీడొకడు, ఇదొకటి అదొక జాతి, ఇదొక జాతి, ఇదొక జాతి, అదొక జాతి, రకరకాలు పెట్టుకున్నాం మనం. ఏమి పలాని వాడికి పలాని చెయ్యి ఉండదు, పలాని జాతి వాడికి కాళ్ళు ఉండదు, దానికి ఏలు ఉండదు అంటే తెలుస్తుంది. ఏమి ఏలు కాళ్ళు అందరికి ఒకటే, తిండి ఒకటే, తిప్పలు ఒకటే, పని ఒకటే, అన్నీ ఒకటే. కానీ ఇది ఒకటంటే ఒప్పుకోరు, అది కర్మ. అందుచేత అందుకు చెప్తున్నారు ఇప్పుడు పరమాత్మ, నువ్వు అన్నీ ఒప్పుకుంటున్నావు నీ దుంపాదగి నీ జ్ఞానంతో, ఇది ఇప్పుడు ఒప్పుకోమా, ఇది కూడా భావించుకోయ్యా. ఈ ప్రకారంగా భావించుకొని ఏం చేయాలి మరి? భూతగని అద్రోహ, ఏ జీవికి కూడా ద్రోహ బుద్ధి తలంపకం. ద్రోహం అంటే ఇతరులు నష్టం చేయాలని, కష్టం చేయాలని, ఇతర దేవుడు ఆక్రమించుకోవాలని, ఏదో ఒకటి వినాశం కల్పించే బుద్ధిని ఏమంటారు? ద్రోహం. అందుకే అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ గుణాలు ఏమన్నాడు? అద్రోహ అన్నాడు ఇక్కడ భగవద్గీతలో. అది ఇక్కడ ఈ ప్రకారముగా ఇక్కడ ద్రోహాన్ని చింతించు. భూతగణానికి అద్రోహం చేయాలి. అద్రోహం అంటే ద్రోహ బుద్ధి లేకుండా ఉండడం. అద్రోహం అంటే అదే అక్కడ వచ్చిందా లేదా? దైవిగాన్ని దైవంట్లో అద్రోహో నాతిమానిత, అది లాస్ట్ అనమాట. అది అందుకని అద్రోహం ఏ జీవికి ఉండకూడదు. తతః తరువాత తతస్తు ఆ తర్వాత ఏమిటి అంటే దాని నుండి, దేని నుండి రెండు అర్థాలు. తతః అంటే దాని నుండి ఒకటి, తతః అంటే అనంతరం ఒకటి. కాబట్టి ఇక్కడ దేని నుండి? భూతగణాల నుంచి అద్రోహం అని చేయలేదు కూడా ఆ కారణం వలన భూతానుకంపా స్యాత్. ఇప్పుడు ఏమిటి? భూతములు ఏంది నీకు అనుకంపం ఉండాలి. అది భూతములు ఏంది ఏముండాలి? సర్వజీవులు ఏందో అనుకంపం. అనుకంపం అంటే దయ, ఇంకేమీ లేదు. కంపం అంటే ఏమిటి? జరిపించడం. అర్థమైందా? కంపించేస్తున్నాడు అంటే బాగా భయపెట్టిస్తున్నాడు అంటాడు. అనుచేత కంపం అనేది ఏమిటి? భూకంపం అంటే ఏమిటి? అనుకంపం అంటే లేదన్నమాట. అది అర్థమైంది కదా? ఇప్పుడు భూకంపం అంటే భూమి కదిలింది, అనుకంపం అంటే కాదలేదు. అది అలా కదిలితే దయలేనట్టు కదా, దయ ఉంది దానికి. భూకంపం వచ్చి దానికి ఏం దయ ఉందా? భూకంపం వచ్చిందా లేదా? ఇప్పుడు దానికి దయ ఉంటే వస్తుంది మన ఎందుకే, అది అనుకంపం అవ్వాలి. అది అన్నమాట. అందుచేత సకల జీవులకు అనుకంపాశా దయాశా. ఎందుకు అన్నిట్లోనూ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అన్నటువంటి విజ్ఞానం మనం కలిగితే ఎవరికి ఏది బాధ పెట్టినా ఆయనకి బాధ పెట్టినట్టే లెక్క వస్తుంది కదా. అది ఇదేమిటిది? సూక్ష్మ భక్తి. స్థూల భక్తికి ఇవన్నీ అవసరం లేదు. మొట్టమొదటి భక్తిగా ఏదో మొక్కేయడం అయిపోయింది, గోయిందా. ఇప్పుడు ఇది సూక్ష్మ భక్తికి వచ్చేసరికి ఈ గుణాలతో కూడినటువంటి భక్తి ఏది ఉందో అది సూక్ష్మ భక్తి ఎవరు ఇంకా ఉంది. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, అందరి యందు సమమైనటువంటి బుద్ధిని ఇచ్చి ఆ కృష్ణ పరమాత్మ అలాగనే అమ్మవారు ఆచార్యులు వారి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.